కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో చేనేత కార్మికులు సమర సంఘం పూరించారు. చేనేత సహకార సంఘం పరిధిలోని విక్రయశాలలను ఆప్కోలో విలీనం చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షకు దిగారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఎమ్మెగనూరు చేనేత సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయటం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ నిర్ణయం వల్ల కార్మికుల ప్రయోజనాలు దెబ్బతినటమే కాక పరిశ్రమ అస్తిత్వానికే ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే మొండి వైఖరి వీడి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సొసైటీకి సంబంధించినటువంటి 16 విక్రయ కేంద్రాలు ఉన్నాయో విక్రయం చేయడానికి ఒకటి అంటే ఇక్కడ తయారైనటువంటి వస్తువును బట్టలను విక్రయం సేల్ చేసి ఆప్కో ద్వారా సేల్ చేసి దీనికి లాభం చేసుకుంటారని ఒక మాయమాట చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఆల్రెడీ ఆప్కో నష్టాల్లో ఉంది. ఇది కొంత గొప్పలో మన సేల్స్ 30% ప్రాఫిట్ మీద అమ్ముతూ ప్రతి సంవత్సరం ఒక 20 నుంచి 30 లక్షల వరకు లాభంలో ఉన్నటువంటి సొసైటీని తీసుకుపోయి ఈ ఇక్కడ తయారైనటువంటి చేనేత వస్తువులను ఆప్కో బ్రాండ్ పెట్టి అమ్ముతారు. అంటే మనకు ఆల్రెడీ 30% లాభం వచ్చేదాన్ని ఆప్కో ద్వారా మనకు లాభాంశాలు తగ్గుతుంది. దీనివల్ల సొసైటీ అభివృద్ధి చెందలేదు. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేసి ఆ సొసైటీని అభివృద్ధి జరిగే విధంగా ముందుకు తీసుకెళ్లవలసిన ఈ క్రమంలో ఈరోజు ఆప్కో ఏదైతే లాసెస్ లో నడుస్తా ఉందో ఆప్కోలో ఎటువంటి ప్రాఫిట్ లేదు. అలాంటిది ఆప్కో ఎమ్మెగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీకి కూడా అప్పుపడి ఉంది. అలాంటి వ్యవస్థ ఈ రోజు ప్రాఫిట్స్ లో ఉన్న ఎమ్మెగనూరు వీవర్స్ సొసైటీని కోఆపరేటివ్ సొసైటీని ఏ విధంగా మర్జ్ చేయాలని అనుకుంటున్నారు? మరి దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ కూడా వాటిని ఏ విధంగా వాళ్ళు దాన్ని ఇచ్చేయాలనుకుంటున్నారో ఎవరికి ఎటువంటి క్లారిటీ లేదు. అసలు ఏ అవగాహన లేకుండా ఎవరికి ఎటువంటిది లేకుండా ఇటువంటి ప్రయత్నాలు చేయడం చాలా చాలా అమానుష్యం.